చిత్తూరు జిల్లా పొంగనూరులో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై మాజీ ఎంపీ రెడ్డప్ప స్పందించారు. గత 17 రోజులుగా మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులకు మంగళవారం సంఘీభావం ప్రకటించారు. మాజీ ఎంపీ రెడ్డప్ప, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖదర్ బాషా. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ప్రభుత్వం తక్షణమే కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు సమాన పనికి సంక్షేమ పథకాలు, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు, డ్రైవర్ల జీతాలు కార్మికుల ఐక్యత, సమాన పనికి గ్రాట్యుటీ, మినిమం టైం స్కేల్, సమాన పనికి, సమాన పురపాలక సంఘం ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, సమాన పనికి, మినిమం టైం స్కేల్, గ్రాట్యుటీ, సమాన పనికి, మినిమం టైం స్కేల్, సంక్షేమ పథకాలు, పెన్షన్ స్కీమ్, కారుణ్య నియామకాలు, సమానికి, పొంగనూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, పొంగనూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, జీతాలు, కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, షరీఫ్ గారికి, నాగభూషణం గారికి, అలీం గారికి, ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్స్కు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు అందరికీ మద్దతు తెలపడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గడిచిన 17 రోజులుగా ఇక్కడ నిరాహార చేస్తుంటే కనీసం ఒక్కరు కూడా ప్రభుత్వం తరఫున సంబంధించిన ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన వారు కానీ, వారికన్నా మించిన పెద్దలు కానీ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి ఏదో విధంగా ఇక్కడికి వచ్చి వారి సమస్యలు పరిష్కారం చేసుకుంటే బాగుండేది. మీకు అందరికీ తెలుసు, మనకు నీళ్లు కావాలన్నా శానిటరీ పరంగా ఇంజనీరింగ్ విభాగంలో ఇంతకాలంగా మనకు తెలిసిన బట్టి మున్సిపాలిటీలో పనిచేస్తున్నా ఇంతవరకు జీతాలు పెంచింది లేదు. సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందడం లేదు. వారు ఈ ఊర్లో బాడుకు ఇల్లు తీసుకునేసి పిల్లలు చదివించుకోవాలంటే చాలా అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి వారికి న్యాయమైన కోరికలు అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అందరికీ ఇచ్చిన విధంగానే వీళ్ళు కూడా మీకు ఇంతకాలంగా మొన్ననే ఈ శానిటరీ వర్కర్లు కానీ మిగతా కొంతమంది ఉన్నారు, అంగన్వాడీ టీచర్స్ కానీ ఇంకొకరు కానీ, అలాంటి వారికి అందరూ కూడా జీతాలు పెంచడం జరిగింది. మరి వీళ్ళేం పాపం చేసుకున్నారనేసి ఈ కోరికలను మన్నించకుండా ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తారంటే మనం కూడా ఏదో విధంగా సంబంధిత అధికారులతో అయితేనేమి ప్రభుత్వంతో సంప్రదించి వీరి కోరికలు తీర్చేదానికి మనం అందరూ కూడా ఇంకా ఈరోజు కాకపోయినా మళ్ళీ కూడా వ్యతిరేకంగా మీరు ఏం చేస్తే ఈ కార్యక్రమానికి మేమందరూ సహాయం చేయడానికి కాదు, ముందుండి నడిపించడానికి మేమందరూ సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాను. మనం కూడా రాతపూర్వకంగా కూడా ఒక అర్జీ రాసి మనమందరూ కూడా సంతకాలు పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మన ఎమ్మెల్యే తరఫున, ఎంపీ తరఫున కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కూడా మరీ కోరుకుంటున్నాను. ఇది అవకాశం నాకు కల్పించినందుకు కార్మిక సోదరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటారు. పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన కార్మికులు, కార్మిక నాయకులు అందరూ ఇక్కడికి వచ్చేశారు. గడిచిన 17 రోజులుగా వాళ్ళు న్యాయమైన కోరికలు తీర్చమని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, పొంగనూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ కార్మికులైన మేము ఇక్కడ ధర్నా 17వ రోజు చేస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమానికి మాకు మద్దతుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్లు, అధికారులు, చైర్మన్, కౌన్సిలర్లు అందరూ వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు.
మాకు ఇప్పుడు ప్రధాన డిమాండ్లు ఏమంటే మా జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గ్రాడ్యుయేటివ్ పెన్షన్ పథకము అమలు చేయాలి. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఏవి కూడా మాకు అమలు కావడం లేదు. ఒక రేషన్ కార్డు తప్పించి ఏ ఒక్కటి పిల్లలకు చదువులకు ఏ విధంగా సాయం చేయడం లేదు. కావున సంక్షేమ పథకాలు అమలు చేయాలి, జీతాలు పెంచాలి, స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు పెంచి డ్రైవర్లు కూడా ఆల్రెడీ అమల్లో ఉండేది ఇంజనీరింగ్ సెక్షన్ లో మాత్రం అమలు కావడం లేదు. శానిటరీ వాళ్ళకి మాత్రం డ్రైవర్లకు పెంచినారు, ఇంజనీరింగ్ కార్మికులు డ్రైవర్లకు మాత్రం పెంచడం లేదు. దీనికోసం ఈ డ్రైవర్లకు కూడా జీతాలు పెంచాలని మరీ కోరుతున్నాం. గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారి ఆదేశాల మేరకు మన పుంగనూరు పురపాలక సంఘంలో ఇంజనీరింగ్ సెక్షన్లో వర్కర్లందరూ దాదాపు 17 రోజులుగా నిరసన కార్యక్రమం చేస్తున్నారు. వారికి సంఘీభావం తెలుపమని వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ ఈరోజు వీళ్ళకి సంఘీభావం తెలపడానికి వచ్చిన చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పన్న గారికి, అలాగే రాష్ట్ర జనకళల అకాడమీ చైర్మన్, మాజీ చైర్మన్ నాగభూషణ్ అన్న గారికి, మాజీ చైర్మన్ షరీఫ్ అన్న గారికి, అలాగే టౌన్ అధ్యక్షులు ఇర్ఫాన్ గారికి, అమ్ము గారికి, ఇంకా ఉన్న కౌన్సిలర్లకి, వైస్ చైర్పర్సన్స్కి, అందరికీ నాయకులకి, కార్యకర్తలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాష్ట్రం మొత్తము ఒక 17 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే వాళ్ళకి సరైన పనికి సరైన వేతనం అందడం లేదనేసి నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మనము ఇక్కడున్న మున్సిపల్ కార్మికుల్లో మనము చూస్తున్నాము, దాదాపు ఇక్కడున్న వర్కర్లు 20-25 ఏళ్ళ నుంచి కూడా వర్కర్లు పనిచేస్తున్నారు. దాంట్లో ఇప్పుడు కూడా 12-13 వేలు రావడము, జీతాలు రావడము ఎంతవరకు ఇదనేసి కూడా తెలియజేస్తున్నాను. అలాగే గత ప్రభుత్వంలో మన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శానిటేషన్ సెక్షన్ వాళ్ళకి కూడా జీతాలు పెంచడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాము, వీళ్ళకి కూడా వాళ్ళకి జీతాలు పెంచి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ ఫలాలన్నీ వాళ్ళకి అందేట్టుగా చూడాలనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంఘం ఇంజనీరింగ్ విభాగము నిరసన కార్యక్రమాలు ఈ రోజుకు 17వ రోజు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి విచ్చేసిన చిత్తూరు మాజీ ఎంపీ వర్యులు రెడ్డప్ప సార్ గారికి, మరియు మాజీ రాష్ట్ర జానపద అధ్యక్షులు నాగభూషణ గారికి, మాజీ చైర్పర్సన్ షరీఫ్ అన్న గారికి, ప్రజెంట్ చైర్మన్ గారు అలీమన్న గారికి, మిగతా నాయకులకు, కౌన్సిలర్లకు, కార్యకర్తలకు, ఇతర నాయకులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు నిరసన కార్యక్రమం 17 రోజుకి చేరింది. ఈ నిరసన కార్యక్రమాలు ఎందువల్ల చేస్తున్నామంటే మా యొక్క జీతాలు 29,200 చేయాలని, అదేవిధంగా గ్రాట్యుటీ అమలు చేయాలని, కారుణ్య నియామకాలు అమలు చేయాలని, సంక్షేమ పథకాలు ఏవి అమలు కావడం లేదు అవి అమలు చేయాలని, అదేవిధంగా పెన్షన్ స్కీము రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వడం లేదు అది కూడా అమలు చేయాలని, ఇల్లు కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు అవి కూడా ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.